క్వారీలో బొంద పెడతామంటూ మరొక వార్తా కథనం. ప్రతి నెల అధికారులకు మామూళ్లు పడేస్తున్నాం, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. తోగ్గూడెంలో రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా. కథనం రాసినందుకు దిశ విలేకరికి బెదిరింపు కాల్స్. అటుగా వెళ్లాలంటేనే వణికిపోతున్నారు ప్రజలు, ఆఫీసర్లు. పట్టించుకునే వారు లేక విచ్చలవిడిగా తవ్వకాలు. ఫారెస్ట్, రెవెన్యూ ల్యాండ్లో మైనింగ్. గతంలో బ్లాస్టింగ్ల కారణంగా 3 మృతి చెందారు. 3 గ్రామాల ఇళ్లకు పొంచి ఉంది ముప్పు. ఇక కేసులు గిరిజనులపైన, కాసులేమో గిరిజనేతరులకు. రెవెన్యూ, మైనింగ్, ఫారెస్ట్ అధికారులకు మాత్రం సైలెంట్ అంటూ దీనికి సంబంధించిన వార్తా కథనం. దీనికి ఖమ్మం జిల్లాకు సంబంధించిన వార్తా కథనంలో తోగ్గూడెంకి సంబంధించిన వార్తా కథనం. సంవత్సరం మొత్తం నువ్వు వార్తలు రాసుకున్నా ఎవరు ఏం చేయలేరు. ప్రతి నెల అధికారులకు మామూళ్లు పడేస్తున్నారట. ప్రతి నెల అధికారులకు మామూలు పడేస్తున్నాం. క్వారీలోకి అడుగు పెట్టాలంటే విలేకరులు బెదిరించేస్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, లేదంటే క్వారీలోనే బొంద పెడతాం. ఇవి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం తోగ్గూడెంలోని క్వారీ నిర్వాహకులకు బెదిరింపులు. ఇటీవల దిశ దినపత్రికలో వచ్చారు. దానికి సంబంధించిన నిర్వాహకులు స్థానిక విలేకరు కూడా ఫోన్ చేశారంట, బెదిరింపులకు పాల్పడ్డారట. విలేకరులే కాదు, క్వారీల వైపుగా వెళుతున్న ప్రజలకు కూడా నిర్వాహకుల నుంచి బెదిరింపు కాల్స్ కామన్గా ఉన్నాయి. ఇక అధికారులైతే ఈ క్వారీలపై వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. రాజకీయ నాయకులు అండదండలు, అధికారుల సపోర్టుతో మైనింగ్ మాఫియా మరింత రెచ్చిపోతుంది. పట్టించుకునే వారు లేక విచ్చలవిడిగా తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఫారెస్ట్, రెవెన్యూ భూములలో ఇష్టారాజ్యంగా మైనింగ్ నిర్వహిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఆ 3 శాఖలకు సంబంధించిన అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. క్వారీలోనే బొంద పెడతాం ఈ మాట అన్నారంటే వారు ఏ స్థాయిలోకి వెళ్ళారు? ఆ మాఫియా ఏ స్థాయికి చేరుకుంది? ఎన్ని ఏళ్ల నుంచి, దశాబ్దాల కాలం నుంచి కూడా సాగుతోంది. తోగ్గూడెం అనగానే మైనింగ్. నేను కూడా వెళ్ళాను. గతంలో కూడా ఇదే వార్త రాయడం జరిగింది. గత దినపత్రికల్లో కూడా నేను పనిచేశాను. కానీ బెదిరింపులు నాకు వచ్చాయి. ఎంతమందికి బెదిరిస్తారు మీరు? ఎవరిని బెదిరిస్తారు మీరు? మీడియానే బెదిరిస్తారా? అధికారులు ఏం చేస్తున్నారు? 3 శాఖలకు సంబంధించిన అధికారులు కూడా అవినీతి మత్తులో జోగుతున్నారు. వాళ్ళు కూడా మేము డబ్బులు పడేస్తున్నాం అంటూ కూడా చెప్పడం, బాహాటంగా చెప్పడం. రిపోర్టర్లు కూడా బెదిరింపులు కాల్ చేయడం. ఏ ఒక్క దినపత్రిక కాదు, అన్ని దినపత్రికలు, అన్ని మీడియాలకు కూడా బెదిరింపులు ఇవ్వడం. సో దీని మీద పూర్తి స్థాయిలో జిల్లా అధికారులు కన్ను పెట్టాలి, ఉక్కుపాదం పెట్టాలి. రేవంత్ సర్కార్ దీని మీద కన్నుగానే పెట్టకపోతే ఇక్కడ జరుగుతున్న తంతు అన్ని ప్రభుత్వ హయాంలో జరిగిన తంతుగానే తీసుకోవడం జరుగుతుంది. మీ ప్రభుత్వానికి ఆ ఏరియాకి సంబంధించిన ఎవరైతే మైనింగ్ మాఫియా ఎవరైతే ఉన్నారో వారు పూర్తి స్థాయిలో శిక్ష పడేలాగా అక్కడ జరుగుతున్న విషయాన్ని చూసి రేవంత్ రెడ్డి సర్కార్ దీని మీద యాక్షన్ తీసుకోవాలి అంటూ ఆ ప్రజలు కూడా చాలామంది అడుగుతున్నారు. అప్పట్లో 3 గ్రామాల గిరిజనులు కూడా ఉన్నారు. వాళ్ళ ఇల్లు కూడా మాయమయ్యే పరిస్థితి ఏర్పడింది. అక్రమ మైనింగ్ జరుగుతోంది. అక్కడ లక్షలు, కోట్లు కొల్లగొట్టుకుపోతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ తోగ్గూడెంలో మాత్రం పరిస్థితి మారడం లేదు. రేవంత్ గారి సర్కారు ఏం చేస్తుందో చూద్దాం దీని మీద.